వైద్యురాలు కావాలనే తన ఇష్టాన్ని పక్కన పెట్టి నాన్న కల కోసం ట్రాక్పై సంచలన ప్రదర్శనతో సత్తా చాటుతోంది దండి జ్యోతికశ్రీ. 23 ఏళ్ల ఈ తణుకు అమ్మాయి ప్యారిస్ ఒలింపిక్స్లో మహిళల 400 మీటర్ల రిలేతో ఆమె తలపడనుంది. శుభా వెంకటేశన్, విద్యా రామరాజ్, పూనమ్మతో కలిసి దేశానికి పథకం అందించాలన్నదే ఆమె లక్ష్యం. ఒకప్పటి బాడీ బిల్డర్ అయిన తండ్రి శ్రీనివాసరావు ప్రోత్సాహంతో జ్యోతిక ట్రాక్పై అడుగులు వేసింది. 10వ తరగతిలో 97% మార్కులు తెచ్చుకున్న ఆమె వైద్యురాలు కావాలనుకుంది. కానీ తండ్రి అథ్లెటిక్స్ వైపు నడిపించడంతో పరుగుపై ప్రేమ పెంచుకుంది. వ్యక్తిగతంగా 400 మీటర్ల విభాగంలో బరిలో దిగే ఆమె ప్రతిష్టాత్మక టోర్నీల్లో దేశం కోసం రిలేలో అద్భుత ప్రదర్శన చేస్తోంది. 2017లో అండర్-18, 2021లో అండర్-13 జాతీయ ఛాంపియన్గా నిలిచిన జ్యోతికకు 2023 నుంచి నాగపూరి రమేష్ శిక్షణతో ఎంతో మెరుగైంది. నిరుడు జాతీయ ఓపెన్ ఛాంపియన్షిప్ గెలిచింది. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ మహిళల 400 మీటర్ల రిలేలో దేశానికి కాంస్యం రావడంలో కీలక పాత్ర పోషించింది. ఈ ఏడాది జాతీయ ఛాంపియన్షిప్లో వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన 52.73 cm నమోదు చేసింది. గతేడాది మోకాలి గాయం కారణంగా ఆసియా క్రీడలకు అర్హత సాధించలేకపోయింది. గొప్ప పోరాట పటిమతో దీని నుంచి కోలుకున్న ఆమె ఈ ఏడాది ప్రపంచ రిలే ఛాంపియన్షిప్లో అద్భుత ప్రదర్శనతో అమ్మాయిల రిలే జట్టు ప్యారిస్ బెర్త్ దక్కించుకోవడంతో ప్రధాన భూమిక వహించింది. ఇప్పుడు తన తొలి ఒలింపిక్స్కు సిద్ధమవుతోంది.